నమస్కారం గురుజీ. హరే కృష్ణ. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను ప్రభుజీ, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. చాలా సంతోషంగా ఉంది ప్రభుజీ మీతో ఇలా కలవటం, మీతో మాట్లాడటం. ప్రభుజీ, కృష్ణతత్వం అంటుంటారు. అసలు కృష్ణతత్వం అంటే ఏంటి ప్రభుజీ? మీరు ప్రేమ గురించి విన్నారా? వినే ఉంటారు. విన్నాం. ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమతత్వమే కృష్ణతత్వం అంటే. ఓకే. అయినా మూర్తీభవించిన ప్రేమ స్వరూపం, మూర్తీభవించిన ఆనంద స్వరూపం. భగవంతుడి గురించి మన శాస్త్రములలో సత్ చిత్ ఆనంద స్వరూపము అని భగవంతుడి గురించి అంటారనమాట. ఇప్పుడు చూడండి, కృష్ణుడి లీలలు ఎటువంటిది అని అంటే, ఎవ్వరు ఆయనని ఏ విధంగా ఆశ్రయించినా సరే ఆయనని అట్రాక్ట్ చేసేస్తారనమాట. ఆకర్షణ మనకి మన మన గ్రావిటీ అని అంటారు. మన భూమికి ఉంటుంది గ్రావిటేషన్ ఎనర్జీ. అది ఏం చేస్తుంది అని అంటే, పైకి ఏదైతే ఉంటుందో దాన్ని కిందికి లాగేస్తుంది అనమాట గ్రావిటీ వల్ల. అవును. కానీ కృష్ణుడు ఎలాంటి వాడంటే, ఎంత కింద పడిపోయిన వాడినైనా సరే పైకి లాగేస్తూ ఉంటాడు. అది ఆయన దగ్గర ఉండే శక్తి అనమాట. ఆయన యొక్క లీలల చేత, ఆయన యొక్క చేష్టితముల చేత, ఆయన యొక్క అద్భుతమైన తత్వం చేత అందరి మనసుని కూడా ఆకర్షించే వ్యక్తి కృష్ణుడు. అయితే ఇప్పుడు చూడండి, చిన్నపిల్లల్ని బాలలీలలు చేసి ఆకర్షించారు. అటు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు గోపికలందరినీ కూడా ఆయన ఆశ్రయించారు. దాని తర్వాత పెద్దగా అయ్యాడనుకోండి, మిగతా వాళ్ళందరూ తన యొక్క ఫ్రెండ్స్, తర్వాత ఇంకా యంగ్ గోపీస్ అందరూ కూడా కృష్ణుడిని ఆశ్రయించగలిగారనమాట. దాని తర్వాత కంసాదులందరూ కూడా కోపంతో అయినా సరే నిరంతరం కృష్ణుడి గురించే ఆలోచిస్తూ ఉండేవారు, కృష్ణుడితో గురించే ఆలోచిస్తూ ఉండేవారు. మిగతా భక్తులు, నారదాది భక్తులందరూ కూడా ప్రేమతో కృష్ణుడిని ఆశ్రయించారు. అర్జునుడు లాంటి వాళ్ళు ఫ్రెండ్షిప్తో కృష్ణుడిని ఆశ్రయించారు. కాబట్టి ఏ విధంగా చూసినా సరే అందరినీ కూడా తన యొక్క మ్యాజిక్లో పెట్టేసేవాడు అనమాట కృష్ణుడు అని అంటే. కృష్ణతత్వం మనకి అన్నిటికంటే పరిపూర్ణమైన తత్వము అని చెప్తారు భగవద్ అవతారములలో. మనకి భాగవతం చెప్తుంది, సాక్షాత్గా అన్ని అవతారముల యొక్క ఏదైతే మూల కారణం ఉందో అది కృష్ణతత్వం అని కూడా మనకి చెప్తారు శ్రీమద్ భాగవత ప్రమాణంగా చూస్తే. ఓకే. అయితే స్వామి అద్భుతమైన ప్రేమ, ధర్మము, ఆనందము వీటన్నిటితో కూడుకున్న తత్వమే కృష్ణతత్వం అన్నమాట. ఓకే. అయితే ప్రభుజీ, హిందువులు కృష్ణుణ్ణి అసలు ఎందుకు పూజించాలి ప్రభుజీ? హిందువు అని అంటేనే రామకృష్ణాదులందరినీ కూడా ఆరాధన చేసేవారే. సనాతన ధర్మానికి ఒక మూల స్తంభం, లేదా ఒక విధంగా చెప్పాలి అని అంటే సనాతన ధర్మానికి ఒక అన్నిటికంటే ముఖ్యమైన గ్రంథం మనకి భగవద్గీత. కృష్ణుడిని గీతాచార్యుడు అని అంటారు. కృష్ణం వందే జగత్ గురుం. మనందరికీ గురువు ఎవరు అని అంటే అది శ్రీకృష్ణుడే. గీత ద్వారా అసలు హిందూ అని అంటే ఏంటి, సనాతన ధర్మానికి చెందినవారు అని అంటే ఏంటో తెలుసా అండి? మనకి భగవంతుడి పైన నమ్మకం ఉంటే మనం హిందువులం కాదండి, మనం సనాతన ధర్మానికి చెందిన వాళ్ళం కాదు. మన శాస్త్రముల పైన నమ్మకం ఉంటే మన హిందువులం అవుతాం. చాలా మంది అనుకుంటారు, మేము గుడికి వెళ్తామండి, మేము బొట్టు పెట్టుకుంటామండి, మేము భగవంతుడికి అగరబత్తి తిప్పుతామండి కాబట్టి మేము హిందువులం. సారీ సార్, యు ఆర్ నాట్ హిందూ. మనం ఎప్పుడైతే గీత, భాగవత, రామాయణాదులు అన్నిటినీ కూడా ఒప్పుకుంటాం అప్పుడు మనం హిందువులు అవుతామని. మరి ఎందుకంటే మనకి భగవంతుడి గురించి ఎలా తెలిసిందండి? మీ కృష్ణుడు ఉన్నాడు అని ఎలా తెలిసింది? భాగవతం నుంచి తెలిసింది. రాముడు ఎలా ఉన్నాడు అని తెలిసింది రామాయణం నుంచి తెలిసింది. మనం రామాయణము, భాగవతము, భగవద్గీత, ఉపనిషత్తులు, వేదములు వీటిని ఒప్పుకున్నప్పుడే మనం భగవంతుడికి నమ్ముతాము అని మనకి ఆచార్యులు చెప్తారనమాట. కాబట్టి ఆస్తికత అని అంటే గ్రంథములపైన నమ్మకం పెట్టడం, మన శాస్త్రములపైన నమ్మకం పెట్టడం, మన ఆచార్యులపైన నమ్మకం పెట్టడం. కాబట్టి మనందరికీ ఎవరైతే కృష్ణుడు భగవద్గీతలో ఒక విషయం చెప్తారు, ఏంటో తెలుసా అండి? అహం బీజ ప్రదాపిత అని అంటారు. మనందరికీ తండ్రి ఆయనే. మనందరం కూడా మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన అని అంటారు గీతలో. మనందరం కూడా కృష్ణుడి యొక్క అంశములు, చిన్న టైనీ పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ కృష్ణ అని అంటారు.
ఓకే. అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే ఒక పెద్ద బంగారపు ముద్ద ఉందనుకోండి, 1 కేజీ బంగారపు ముద్ద ఉంది, మీకు ఒక ఉంగరం చేయించుకోవాలి అని అందనుకోండి, దాంట్లో కొద్ది బంగారం తీసి మనం ఉంగరం చేయిస్తాం. అవును. కృష్ణుడు ఆ బంగారపు ముద్ద లాంటి వారు అనమాట, మనమేమో చిన్న చిన్న ఉంగరం లాంటి వాళ్ళం అనమాట. కాబట్టి మనకి కృష్ణుడికి ఉండే సంబంధం ఏంటి అని అంటే జీవేర స్వరూపహోయ్ కృష్ణేర నిత్యదాస్, మనందరం భగవంతుడి యొక్క దాసులం, భగవంతుడికి సేవకులం అనమాట. కాబట్టి ఆయన సేవ చేయకపోతే ఇంకా మనిషే కాదు కదండి. దుర్లభో మానుషో దేహో తదపి దుర్లభమర్థతం మనుష్యత్వం ముముక్షత్వం వైకుంఠ ప్రియదర్శనం. ఈ మానవ జన్మ లభించిందే భగవంతుని తెలుసుకోవడానికి. కాబట్టి ఆ భగవంతుడి ఆరాధన అనేది ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాలి. మన సనాతన ధర్మంలో కృష్ణ రామ ఆ యొక్క సేవ, వాళ్ళ యొక్క తత్వాలను మనం శ్రవణం చేయటం, వాళ్ళకి సేవ చేయటం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా కృష్ణుని ఆశ్రయించాలి, కృష్ణుడి యొక్క భక్తి చేయాలి. ఓకే. అయితే ప్రభుజీ, కృష్ణుడిని ఆరాధించాలంటే కృష్ణుడి విగ్రహం అనేది మనం ఇంట్లో పెట్టుకొని ఆరాధించాల్సి ఉంటుందా గురూజీ? అసలు ఎందుకు పెట్టుకోవాలి కృష్ణుడి విగ్రహాన్ని? కృష్ణుడి యొక్క విగ్రహం ఎందుకు పెట్టుకోవాలి అని అంటే, మనం మీకు ఒక విషయం చెప్తానండి. మీకు చాలా ప్రేమ ఉన్ని వ్యక్తిలోని ఎవరైనా ఉన్నారనుకోండి, మీరు ఏం చేస్తారు, మా కాలేజ్లో మేము ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు చూసేవాళ్ళం అనమాట. ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, స్క్రీన్స్ ఎవరిపైన వాళ్ళు ఫోటో పెట్టుకునేవారు అనమాట. అదే అడుగుని, అరే వీళ్ళెవరు అంటే, వీళ్ళు నా గర్ల్ ఫ్రెండ్, వీళ్ళ బాయ్ ఫ్రెండ్ అని చెప్తూ ఉండేవారు. తర్వాత మేము ఎప్పుడైనా వాళ్ళకి రూమ్కి వెళ్ళాం అనుకోండి, రూమ్లో కూడా వాళ్ళ ఫోటోలు ఉండేవి. దాని తర్వాత ఎక్కడ పర్సులో చూసాను, పర్సులో కూడా వాళ్ళ ఫోటో ఉండే. మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళ యొక్క చిహ్నాలతో మన అందరినీ నింపేసుకుంటూ ఉంటాం కదండి. అవును ప్రభుజీ. కాబట్టి మనం భగవంతుడిని ప్రేమిస్తున్నాము అన్నప్పుడు భగవంతుడి యొక్క అవే మన దగ్గర ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి, మేము స్వామి ఆరాధకులం. మా స్క్రీన్ సేవర్లో చూడండి, మీకు కృష్ణుడు కనిపిస్తాడు, పార్థసారథి. ఇక్కడ లోపల తీసిన మా ఆచార్యులు కనిపిస్తారు. కాబట్టి ఎక్కడ ఉన్నా సరే కృష్ణుడితో మనం నింపేసుకుంటాం అనమాట. కృష్ణుడు మనకి ఎల్లప్పుడూ గుర్తుండాలి. చాలామంది అంటారు, ప్రభుజీ మాకు కృష్ణుడు గుర్తు రావాలి, రోజంతా మేము కృష్ణ స్మరణలో ఉండాలి అని అంటే, భగవంతుడి యొక్క నామం జపం చేయటం, భగవంతుడిని ఆరాధన చేయటం అనేది చాలా ముఖ్యం. ఓకే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చాలామంది భయపడిపోతూ ఉంటారు, ప్రభుజీ ఇంట్లో విగ్రహం పెడితే ఆయనకి 3 పూట్ల నైవేద్యం పెట్టాలా అని అంటే, మరి స్వామి మనకి తినడానికి తిండి ఇచ్చింది, మీకు శరీరం ఇచ్చింది, పీల్చడానికి గాలి ఇచ్చింది, చూడడానికి కన్నులు ఇచ్చింది, శక్తినిచ్చింది, మనసునిచ్చిందేమో ఆయనకు పెట్టడానికి మనకి పెద్ద బాధ. ఆయన నుంచి అన్ని వాడుకోవడానికైతే అప్పుడేం అడగట్లేదు, ప్రభుజీ మేము ఇంత వాడేసుకుంటున్నాం కృష్ణుడి దగ్గర నుంచి అని ఎవరు అడగాల్సిన అవసరం లేదు. కానీ కృష్ణుడికి ఇచ్చేటప్పుడు మాత్రం 3 పూటలా పెట్టాలా అండి నైవేద్యము అని అడుగుతారు. నిజంగా అలా పెడితేనే కృష్ణ పరమాత్ముడు మనందరినీ అనుగ్రహిస్తాడా ప్రభుజీ? మీరు ఒక్క విషయం చెప్తానండి. మీ ఇంటికి ఒక గెస్ట్ని తీసుకొచ్చారు, ప్రభుజీ గెస్ట్కి 3 పూట్ల పెడితేనేనా అండి ఆయన పట్ల ప్రేమ ఉన్నట్టు? ఆయన ఉపవాసం ఉంటే నాకేముందండి, ఆయన వచ్చి అక్కడ ఉన్నాడు, ఆయనంతా ఆయన ఉంటాడు, ఆయనకి ఏదైనా ఆకలేస్తూ వండుకొని తినమనండి అని అంటారండి గెస్ట్ని ఎవరినైనా? లేదు ప్రభుజీ. రాగానే మీరు ఇప్పుడు నేను రాగానే నన్ను టీ తాగుతారా కాఫీ తాగుతారా అని అడిగారా? అవును ప్రభుజీ. మరి అడగకుండా పర్వాలేదులే ఈయన వచ్చాడు కదా, ఈయన ఇష్టం ఉన్నట్టు ఈయనని కూర్చొని, ఈయననే మైక్ సెట్టింగ్ చేసుకొని, ఈయననే షూటింగ్ చేసుకొని వెళ్ళిపోని ఇవ్వండి అంటారా? లేదు ప్రభుజీ. కాబట్టి మనం ప్రేమతో భగవంతుని పిలిచినప్పుడు, భగవంతుడు వచ్చినప్పుడు ఆయనకి సేవ చేసే బాధ్యత కదండి మనకి. అవును. ఆయనకేం కావాలని కాదు, కానీ మనకు ఆయన పట్ల ఉండే ప్రేమను వ్యక్త చేసుకోవడానికి మనం సేవ చేసుకోవాలి. ఇప్పుడు ఆయనకి రావాల్సిన అవసరం ఏముందండి? మీరు ఇందాక అన్నారు, ప్రభుజీ మీరు వచ్చినందుకు చాలా సంతోషమైంది అని. కాబట్టి మనము మనలాంటి ఏదో చిన్న వ్యక్తి ఒకళ్ళ దగ్గరికి వెళ్తేనే మనం సంతోషపడుతున్నామే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మన ఇంటికి వచ్చాడు ఒక విగ్రహ రూపంలో మన సేవ స్వీకరించడానికి అని అంటే ఎంత ఆనందంతో మనం స్వామిని స్వీకరించాలి చెప్పండి, ఎంత విశేషంగా స్వామిని ప్రేమించాలి చెప్పండి. అవును ప్రభుజీ. మన ఇంట్లో భగవంతుడు అంటే ఒక వ్యక్తి, ఆయన మన దగ్గరికి వచ్చారు, మనం పిలిచి నమ్మకంతో వస్తే అక్కడ ఉంటాడు. కృష్ణ అనగానే స్వామి అక్కడ ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, భగవంతుడి యొక్క పూజ అంటే పెద్ద ఏదో వీళ్ళు అనుకుంటారు ఒక ఎక్స్ట్రా బాధ్యత మా తలపైన వేసేస్తారని. కాదండి, ఈజీ. ఇప్పుడు నేను వచ్చాక మీరేమన్నారు, రండి కూర్చోండి, నీళ్లు తాగుతారా, ఏదన్నా తీసుకుంటారా,
అవును. అంతే భగవంతుడి ఆరాధన. హ్మ్. స్వామి వచ్చావా, తర్వాత కూర్చోబెట్టడం, ఆసనం సమర్పణ చేయటం, తర్వాత అర్ఘ్య పాద్య ఆచమనీయాదులు ఇవ్వటం. తర్వాత మీరు ఇంటికి గెస్ట్ వచ్చారనుకోండి, అయ్యా వాష్రూమ్ యూస్ చేస్తారా, స్నానం చేసి రండి, ఫ్రెష్ అప్ అవ్వండి అంటారు కదా, స్వామికి స్నానం చేయించటం. దాని తర్వాత ఏం చేస్తారు, చక్కగా వస్త్రాలు ఇస్తారు, టవల్ ఇస్తారు, చూసుకోవడానికి వస్త్రాలు వేస్తారు. అయ్యా హాయిగా కూర్చోండి, మీకు భోజనం తయారు చేసి వచ్చాం, చక్కగా రండి, టిఫిన్ చేయండి, భోజనం చేయండి అని చెప్తాం. భగవంతుడికి నైవేద్యం పెట్టడం, అంతే పూజ అంటే. దీంట్లో కంగారు పడిపోయి అయ్యా మా ఇంట్లో కృష్ణుని తెచ్చుకుంటే మేము ఏమేం చెయ్యాలి, మా సమయం అంతా పోతుందా. ఎంత చేశామని కృష్ణుడు చూడడు, ప్రేమతో చేశామా లేదా. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తా ప్రయచ్చతి. భక్తితో కానీ మనం పెడితే అది స్వామి తప్పకుండా స్వీకరిస్తారు. కానీ పెట్టాలి. చాలామంది విగ్రహాన్ని తెచ్చుకొని పూజ చేయాలన్నమాట. అలా ఉండకూడదు. మనం స్వామిని తెచ్చుకున్నప్పుడు మంచిగా ఆరాధన చేయాలి, ప్రేమతో పూజ చేయాలి. మా భక్తుల ఇంట్లలో మేము చూస్తామండి, ఎంత సుందరమైన శ్రీ విగ్రహాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను. మేము ఆదిలాబాద్ వెళ్తాం అప్పుడప్పుడు. అక్కడ గిరివర ప్రభు లక్ష్మీలీల మాతాజీ అని డివోటీస్ వాళ్ళ ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి. వాళ్ళు ఎంత బాగా చేస్తారు, ప్రొద్దున పూట లేవంగానే స్వామికి చక్కగా వాళ్ళు ఉయ్యాల్లో పడుకోబెడతారు అనమాట రాత్రిపూట. అయితే పడుకునే ముందు ఏం చేస్తారు తెలుసా అండి, వాళ్ళు చక్కగా కాళ్ళు ఒత్తుతారు స్వామికి. కాళ్ళు ఒత్తి చేతులకి మాలిష్ చేసి తర్వాత పడుకోబెడతారు. అన్ని అలంకరణలు తీసేసి నైట్ డ్రెస్ వేసినట్టుగా పడుకోబెడతారు. పడుకొని ఇప్పుడు చలికాలం అనుకోండి, ఒక చక్కటి రజాయి షాల్ కూడా కలిపి పెడతారనమాట. ప్రొద్దున పూట లేస్తారు. లేపాక చిన్నపిల్లవాడిని ఎలా మనం కూర్చోబెట్టి ఆయనను రెడీ చేసి ఎలా అయితే చేస్తామో అలా కూర్చోబెట్టి స్వామికి అలంకరణ చేసి, పిల్లలందరూ వాళ్ళ ఇంట్లో 3 పిల్లలు ఉన్నారనమాట. 3 పిల్లలు వచ్చి భగవంతుడికి ఆరతి చేస్తారు. అమ్మ నాన్న అందరూ ఇంటిల్లిపాది భగవంతుడి యొక్క సేవ చేసుకుంటారు. మీకు ఒక విషయం చెప్తా, అ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. మనం అన్నీ చేస్తామండి. ఇంటిల్లిపాది అందరిని తీసుకొని సినిమాకి వెళ్ళొచ్చు, ఇంటిల్లిపాది అందరిని తీసుకొని హోటల్కి వెళ్ళొచ్చు, ఇంటిల్లిపాది అందరిని తీసుకొని పార్క్కి వెళ్ళొచ్చు. అయినా సరే మాకు ఫోన్ చేసి చెప్తున్నాను, ప్రభుజీ మా ఇంట్లో ఎవరు మమ్మల్ని అండర్స్టాండ్, పిల్లలు మాటినట్లేదు ప్రభుజీ, ఈయన గారు మాటినట్లేదు ప్రభుజీ, ఆవిడ మాటినట్లేదు ప్రభుజీ, తలనొప్పి వస్తుంది ప్రభుజీ. నేనంటే అమ్మ మీరు సినిమాకి తీసుకెళ్తున్నారు, సీరియల్ చూపిస్తున్నారు, పార్క్కి తీసుకెళ్తున్నారు, రెస్టారెంట్కి తీసుకెళ్తున్నారు, ఎప్పుడైనా మీరు నలుగురు కలిసి ఒకటేసారి భగవంతుడికి పూజ చేశారా? నలుగురు కలిసి నియమంగా ప్రతి వారం మేము గుడికి వెళ్తామండి, ప్రతి వారం మేము గోసేవ చేయడానికి వెళ్తామండి అని ఎవరైనా చేస్తున్నారా అంటే, లేదండి మా ఆయన గారు గుడికి రాదండి, నేను ఒక్కనే వెళ్తానండి, మా ఆవిడ గారు పూజ చేయరండి, నేను ఒక్కనే పూజ చేస్తానండి, మా పిల్లలు ఆడుకోవడానికి వెళ్తారు. ఏవైతే చేయకూడదో అన్ని నలుగురు కలిసి చేస్తున్నారు, ఏదైతే పని చెయ్యాలో కలిసి చేయట్లేదు కదా. మేము అన్నాం వాళ్ళకి, ఒక నెల రోజులు కలిసి మీరు ఆలయానికి వెళ్ళండి, నెల రోజులు కలిసి గోశాలకు వెళ్ళి గోసేవ చేయండి, ఒక నెల రోజులు కలిసి ఒక 5 నిమిషాలైనా సరే భగవంతుడు ముందు ప్రార్థన చేయండి అంటే, నెల రోజుల తర్వాత మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ప్రభుజీ ఇప్పుడు మేము ఇంతకు ముందు కంటే చాలా ప్రశాంతంగా ఉన్నాం, ఇంతకు ముందు కంటే చాలా మార్పు మా జీవితాల్లో వచ్చింది. కాబట్టి మేమన్నా ఇలానే చేస్తూ ఉండండి, ఇంకా శాంతి మీ ఇంట్లో పెరుగుతుంది. కాబట్టి మనకు ఒక కామన్ పాయింట్ కావాలి. ఆ కామన్ పాయింట్ మంచి సెంటర్ అయి ఉండాలి, అది భగవంతుడు. భగవంతుని కేంద్రంగా పెట్టుకుంటే, ఇప్పుడు మన ఇంటికి కేంద్రం ఏంటండి, డైరెక్ట్గా ఇంట్లో నుంచి రాగానే ఫస్ట్ మహావిశ్వరూప దర్శనం, పెద్ద ఎల్సిడి స్క్రీన్ టీవీ కనిపిస్తుంది మనకి. అవును ప్రభుజీ. కాబట్టి టీవీ మనకి కేంద్రం అయిపోయింది. టీవీలో ఏం చూపిస్తారండి, ఆ చెత్త ఈ చెత్త తప్ప ఏం అవసరమైన విషయాలు ఏం చూపించరు, ఇలాంటి ప్రోగ్రాంల విషయం పక్కన పెడితే. కాబట్టి మనిషికి ఏది మంచిదో అది మనకి కేంద్రంగా ఉండాలి. ఇప్పుడు దురదృష్టవశాత్తు టీవీలు కేంద్రం అయిపోయాయి ఇంటికి. ఎంత పెద్ద టీవీ ఉంటే అంత గొప్ప స్టేటస్ నీది అని చెప్పుకునే వాళ్ళు కూడా తయారైపోయారు. మేము ఒక భక్తుల ఇంటికి వెళ్ళాం. జనరల్గా భక్తుల ఇంట్లలో టీవీలు చూడం మేము ఎప్పుడు కూడా. వాళ్ళు టీవీలు తీసేసి ఎక్కడైతే టీవీ ఉండాలో అక్కడ ఆలయం ఉంటుంది. మా ఇంట్లో కూడా టీవీ ఉండదండి. మా ఇంట్లో హాల్లోకి వెళ్తే ఫస్ట్ కనిపించేది మీకు మా పూజా గది, మా ఆరాధన మూర్తులు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. డెలిబరెట్లీ మేము అసలు టీవీ పెట్టలేదు హాల్లో, ఎందుకంటే అందరికీ కేంద్రం భగవంతుడు ఉండాలి అట్లీస్ట్ అని. కాబట్టి భక్తుల ఇంట్లలో ఎక్కడైతే టీవీ మెయిన్ ప్రదేశం ఉంటుందో అక్కడ తప్పకుండా పూజ రూమ్ ఉంటుంది. కానీ ఈ భక్తుడి ఇంట్లో మాత్రం పెద్ద టీవీ ఉందన్నమాట. అయితే నేను అడిగి ఆశ్చర్యపోయాను, అదే టీవీ ప్రభుజీ ఒకసారి వెనకాల చూడండి అనగానే ఏం వైర్ లేవు, ఉత్తి టీవీ అలా పెట్టి ఉంటారనమాట.
అయితే నేను అన్నాను ఏమైంది, ఎందుకు అలా పెట్టారు అంటే ప్రభుజీ అందరు అంటున్నారు టీవీ ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది, మీ ఇంట్లో టీవీ లేదా, మీ ఇంట్లో టీవీ లేదా, మీ ఇంట్లో టీవీ లేదా అన్నందుకు వాళ్ళ కోసం అని పెట్టేశాను ప్రభు, కానీ వైర్లు పెట్టలేదు, ఉత్తి టీవీ పెట్టానని చెప్పారు అన్నమాట. ఓకే, సూపర్ ప్రభుజీ. కాబట్టి ఇప్పుడు చూడండి, మన జీవితంలో దేన్ని మనం చూస్తూ ఉంటే, దేన్ని మనం వింటూ ఉంటే, దేని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే, దేని గురించి మనం తలుస్తూ ఉంటే అలా మన మనసు అయిపోతుంది. ఓకే. మీరు చెడు విషయాలు వింటూ, చెడు కార్యక్రమాలు చూస్తూ, అనవసరమైన అక్కర్లేని గొడవలు, మన ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉన్న సీరియల్లో మనం గొడవలు చూస్తూ ఉంటే ఆ గొడవలు మన ఇంట్లోకి కూడా వస్తాయి ఒక రోజున. ఎందుకంటే అదే కదండి మన మనసులో దింపేది, అదే కదా మన మనసులో అంత నాటుకుపోయేది. నేను చిన్న పిల్లల్ని చూస్తాం, అప్పుడప్పుడు విచిత్రమైన స్లాంగ్లో మాట్లాడతారు. ఓయ్ ఏంట్రా ఇది ఎక్కడ పట్టుకున్నావు నువ్వు అని అంటే, ఆ సినిమాలో అలా మాట్లాడా హీరో. ఓకే. మేము స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మాకు గుర్తుందనమాట, ఒకసారి మేము ఒక బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ ఇలా షర్ట్ టక్ చేసుకుంటారు కదా, ఒకవైపు వదిలేశాడు అనమాట, ఒకవైపు టక్ చేసుకున్నాడు. నేను రే నువ్వు ఇంకో వైపు టక్ చేసుకుంటా మర్చిపోయావురా అని అంటే, అది కాదు ఇప్పుడు ఇది లేటెస్ట్ ఫ్యాషన్ అని అన్నా. ఎక్కడ చూసావు నువ్వు అని అంటే, సినిమాలో చూసాను. కాబట్టి ఏదైతే చూస్తామో మనం దాన్ని అనుకరిస్తాం, ఏదైతే వింటామో అదే మనం అనుకరిస్తాం. కాబట్టి మేం చెప్పేది జనాలకి ఏంటి అంటే, మంచిని చూడండి, మంచిని వినండి కదా, మంచి విషయం గురించి ఆలోచించండి. భగవంతుడి కంటే మంచి విషయం ఏముందండి ఈ ప్రపంచంలో? అవును. కాబట్టి మన ఇంట్లో మంగళకరంగా ఉండాలి అని అంటే, ఎక్కడ చూసినా భగవంతుడి గురించి ఉండాలి, ఇక్కడ చూసినా భగవత్ స్పృహ అనేది మనకు కలగాలి. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఏమంటారో తెలుసా అండి, ఈ ఇల్లుకి ఉత్తి గోపురం తక్కువ, ఆలయమే సాక్షాత్తుగా అని అంటారు. మా అమ్మ వాళ్ళు ఉండే ఇల్లు మా ఇల్లు అని అంటే, మేము ఉండేది ఆశ్రమంలో. కానీ మా పేరెంట్స్ అండి, ఎక్కడ చూసినా మీకు ఎటువైపు చూసినా కృష్ణుడు కనిపిస్తూ ఉంటాడు, కృష్ణుడి యొక్క వివిధ లీలలు కనిపిస్తూ ఉంటాయి. అట్లీస్ట్ మనం మర్చిపోనే స్థితిలో ఉన్నా సరే అటు చూస్తే, ఓ కృష్ణలీల, కృష్ణుడు ఇలా గోవులను కాయడానికి వెళ్తున్నారు, ఇక్కడ గోపికలతో చక్కగా నృత్యం చేస్తూ ఉన్నారు, ఓ ఇక్కడ యశోదమ్మతో ఉన్నారు అని మనకు ఆ స్పృహ రాదు. కాబట్టి మనం 24 గంటలు మనం ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్లో ఉండటం వలన, భగవంతుడికి దగ్గరగా ఉండటం వలన అది మనకి మంచిది. కాబట్టి ప్రతి హిందువు అని అంటేనే శ్రీ విగ్రహ ఆరాధన అత్యంత ముఖ్యం. మనము భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని, భగవంతుడు అన్నిటికంటే కృప ఏంటో తెలుసా అండి, ఆయనకి ఒక విగ్రహ రూపంలో మన దగ్గరికి రావడం. ఓకే. ఆ కృపని మనందరం, ఈ సనాతన సాంప్రదాయం, పాపం మిగతా వాళ్ళకి ఆ అదృష్టం లేదు, వాళ్ళకి ఆ ఆనందం అంటే ఏంటో తెలియదు. కానీ మన సాంప్రదాయంలో ఆ విగ్రహ ఆరాధన, ఆ సేవ, భగవంతుడికి ఆ ప్రేమపూర్వకమైన సేవ చేస్తే అండి, అసలు దానికంటే గొప్ప ఆనందం ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. కాబట్టి అటువంటి అదృష్టాన్ని మనం వదిలేసి పూజ చేయాలా, పూజ ఎందుకు చేయాలి, పూజ చేస్తే 3 పూట్ల నైవేద్యం పెట్టాలా, పూలు తీసుకొని రావాలా, మాల కట్టాలా, బట్టలు వేయాలా, అయ్యో రామ, మాకు ఇలాంటి ప్రశ్నలు ఇస్తే మాకు చాలా బాధేస్తుంది అనమాట. ఎందుకంటే మన పెద్దలందరూ, మన ఆచార్యులందరూ, మన గురువులందరూ భగవంతుడి యొక్క ఆరాధన ఎలా చెయ్యాలి, ఎంత బాగా చెయ్యాలి అని జీవితం యొక్క గోల్ భగవంతుడి ఆరాధన కోసం పెట్టేస్తే, భగవంతుడి యొక్క శ్రీమూర్తులను కాపాడటంలో పెట్టేస్తే, మనం మాత్రం ఇప్పుడు మోడర్న్ డే 21st సెంచరీ హిందువులు పూజ చేయాలా అని అడిగే స్థితిలోకి వచ్చేస్తాం. కాబట్టి వెరీ అన్ఫార్చునేట్. పూజ చేస్తున్నాము అంటే చాలా వరకు భయం ఒకటి మొదలైంది ప్రభుజీ అందరిలో. ఏం చేస్తే ఏం తప్పు అవుతుందో, దానివల్ల మాకేమన్నా మళ్ళీ అపచారం జరుగుతుందో, ఇట్లాంటి భయాలు ఎక్కువైపోయినాయి ప్రభుజీ. అదే కదా, ఎందుకంటే మనం దేవుడితో బిజినెస్ చేయాలి అని ప్రయత్నిస్తున్నాం కాబట్టి. బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో ఏదైనా తప్పు రాసాం అనుకోండి, అయిపోయానంటే. బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో ఏదైనా తప్పు చేసాం అనుకోండి, ఎందుకంటే వీడు ఏం ఆలోచిస్తున్నాడు, ఇప్పుడు నేను ఇది ఇలా చేస్తే దేవుడు నాకు అది అలా ఇవ్వాలి, అయ్యా నువ్వు నాకు 1 కోటి రూపాయలు ఇస్తే నేను నీకు 10 కొబ్బరికాయలు కొడతాను. ఏంటి, దేవుడు మీకు 1 కోటి రూపాయలు ఇస్తే మీరు 10 కొబ్బరికాయలు కొడతారా? దేవుడికి ఎంత పెద్ద దానం ఇస్తున్నాడు చూడండి దేవుడికి. అసలు ఇలా తయారైపోయాం కదండి. మనకి ఏం అవసరం లేదు, ప్రేమ మనకు అవసరం లేదు భగవంతుడి పట్ల. దేవుడా నువ్వు నాకు ఇది ఇవ్వు, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు, నాకు బట్టలు ఇవ్వు, నాకు డబ్బులు ఇవ్వు, నాకు కార్లు ఇవ్వు, నాకు ఇల్లులు ఇవ్వు, నాకు పిల్లలు ఇవ్వు, నాకు పెళ్లి చెయ్యి. మనం తిరుపతి ప్రవచనాలు చెప్తూ ఉంటే, ఒక మంచి భార్య కోసం తిరుప్పావి వ్రతం చేయొచ్చా, మంచి భర్త కోసం తిరుప్పావి వ్రతం చేయొచ్చా
ప్రతిదీ కూడా మనం మన కోరికలు తీర్చుకోవడానికి భగవంతుని వాడుకుంటున్నాం. ఐ నో ఏటీఎం మషిన్ లాగా కార్డు పెట్టామా, డబ్బులు తీసుకున్నా, దాని తర్వాత వదిలేసాం అంతే. కాబట్టి భగవంతుడు అంటే మనకి సేవ చేయడానికి వచ్చినవాడు కాదండి. భగవంతుడు అంటే మనం ఆయన సేవ చేయాలి, ఆయనను మనం ఆశ్రయించాలి, ఆయనను మనం సేవించాలి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, తల్లి ఇలా ఎత్తుకుంది. మేము చిన్నప్పుడు చూస్తాం, మేము కూడా చేసే ఉంటాం. ఓకే. అప్పుడప్పుడు అమ్మ జుట్టు పట్టుకొని ఇలా పీకుతారు చూసారా, పిల్లలు ఇలా పట్టుకొని ఇలా పీకేస్తుంటే అమ్మ అంటుంది, ఓ ఇలా ఇలా తీసేసి, ఓ మా కన్నా మా బంగారు కొండ అని అంటుంది. అంతేగాని నా జుట్టు పీకినందుకు లాగా ఒకటి పీకి పెడుతుందా పిల్లవాడిని? లేదు ప్రభుజీ. ఎందుకంటారండి? పిల్లల్ని గారాబం చేస్తుంటారు ముద్దుగా, అంటే తెలిసి తెలియని వయసు కదా ప్రభుజీ, ప్రేమ. పాపం వాడికి ఏం తెలుసండి జుట్టు పీకితే నొప్పేస్తుంది మా అమ్మకి అని. కానీ తల్లికి ఆ పిల్లవాడి పైన ప్రేమ అంటే ఏమనిపించదు. అవును, అంతేనా? కొన్నిసార్లు పిల్లలు చూసారా మూత్రం పోసేస్తూ ఉంటారు, ఆ తాతగారు ఎత్తుకున్నప్పుడు అమ్మమ్మ ఎత్తుకున్నప్పుడు ఏమని అంటారండి, తీసి పిల్లవాడిని ఇలా పడేస్తారా పాట అని. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రభుజీ. ఎంత ఒకళ్ళని చూసానమాట మేము, ఓ మా పిల్లవాడు మా మనవాడు మూత్రం పోసాడే అని ఎగిలిపోతున్నాడు ఆయన. ఎందుకు? ప్రేమ ఉంది కాబట్టి భగవంతుడు ప్రేమైకమూర్తి. అందుకే కృష్ణుడి గురించి ఏమన్నాం మనం? ప్రేమ స్వరూపం. ఆయనని మాత్రం మనకి తెలియగా, అయ్యా నా భక్తిమాన్, నాకు భక్తి లేదండి, నాకు మంత్రాలు తెలియదు, నాకు నీ పైన అంత ప్రేమ లేదు స్వామి, నాకు తెలిసింది మా గురువులు చెప్పిన విధంగా నీకు పూజ చేస్తున్నా, నువ్వే అన్నిటినీ కాపాడుకో, నువ్వే ఇది ఆరాధన పూర్తి చెయ్యి అని ప్రేమతో చేస్తే స్వామి ఎందుకు అలా చేయడండి? ఎలా చేసినా సరే స్వామి స్వీకరిస్తా. ప్రేమ ఉండాలంతే. కానీ మనకి ప్రేమ అవసరం లేదు, భగవంతుడు అవసరం లేదు, అయ్యా నువ్వు నాకు ఈ కోరిక తీర్చేసేయ్, ఇదే నాకు నీతో ఉండే సంబంధం, ఇంతే. కాబట్టి ఆధ్యాత్మికవేత్తలు కూడా చేసే అన్నిటికంటే పెద్ద పొరపాటు ఏంటంటే భగవంతుణ్ణి కేవలం భౌతిక కోరికల కోసం ఆశ్రయించాలి అని చెప్పటం అన్నిటికంటే పెద్ద అపరాధం. కాబట్టి ఎప్పుడూ అలా చేయకూడదు. స్వామిని ప్రేమతో ఒక తండ్రిలా, ఒక పిల్లవాడిలా, లేదా ఒక స్వామిలా మనం ఆరాధన చేయాలి. కాబట్టి దాంట్లో ఎప్పుడు తప్పు ఉండదండి. ప్రభుజీ, సాధారణ భక్తులు ఆ రకంగా కృష్ణ భగవాను పూజించిన సేవ చేసుకున్నా కూడా వస్తాడా ప్రభుజీ భగవానుడు? ప్రేమతో పిలిస్తే వస్తారు, ఎవరు పిలిచినా వస్తారు, ఎవ్వరు పిలిచినా ఆయన వస్తారు. వ్యాధస్య ఆచరణం ధ్రువస్య వయః విద్యా గజేంద్రస్య కా కుబ్జాయాం కిము నామ రూపమధికం కిం తత్సుధామోదనం వంశక్కో విదురస్య యాదవపతేరుగ్రస్య కిం పౌరుషం భక్త్యా తుష్టతి నహి గుణైర్భక్తి ప్రియో మాధవ. ఒక 5 ఏళ్ల పిల్లవాడు ధ్రువుడు పిలిచాడు, రాలేదా అండి భగవంతుడు? ఒక ఏనుగు పిలిచింది, గజేంద్రుడు వచ్చాడా లేదా? ఒక కుబ్జ అనే ఒక కురూపి స్త్రీ పిలిచింది, స్వామి కృపనిచ్చేశాడు కదా. ఉగ్రసేన మహారాజు, సుధామ, ఆయన పాపం డబ్బులే లేవు. కృష్ణుడు ఏ కులాన్ని చూసో, లేదా జ్ఞానాన్ని చూసో, లేదా డబ్బుల్ని చూసో, అందాన్ని చూసో, వయస్సుని చూసో, యోగ్యతని చూసో రాడండి. భక్త్యా తుష్టతి నహి గుణైర్భక్తి ప్రియో మాధవ. కృష్ణుడున్నాడు, స్వామి పలుకుతాడు అనే నమ్మకంతో ఎవరైతే పిలుస్తారో, ఇప్పుడు ఎవరైనా ఆ శ్రీ భగవంతుడి యొక్క విగ్రహాన్ని చూసి ఇది బొమ్మ అనుకుంటే బొమ్మలానే ఉంటాడండి. ఇది మట్టితో చేశారా అంటే మట్టే ఉంటాడు. స్వామి ఉన్నాడు అని నమ్మితే ఎక్కడైనా భగవంతుడు ఉంటాడు. ఎవరైనా చెప్పారనుకోండి, అరే ఈ మట్టి విగ్రహంలో భగవంతుడు రావటం అపరాధం అని అంటే వాడికి భగవత్ తత్వం గురించే తెలియదు. మీకు ప్రేమ ఉందనుకోండి, ఎక్కడ పిలిచినా ఒక వ్యక్తి వస్తారు. అవునా కాదా చెప్ప? అవును ప్రభుజీ. మేము ఒక ప్రోగ్రామ్కి వెళ్ళామండి. అయితే వాళ్ళు అన్నారు, ప్రభుజీ మా ఈ చిన్న ప్రోగ్రామ్కి వస్తారని మేము అనుకోలేదు ప్రభుజీ, కానీ పిలవంగానే మీరు వచ్చారు. ఒక చిన్న వ్యక్తినండి, ఒక ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్ లైక్ మీ ఒక దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎంత ఆనందపడ్డారు, అరే మా ప్రదేశానికి కూడా వస్తారా, మా ఇంటికి వస్తారా ప్రభుజీ అని ఆనందపడ్డారు. అదే ప్రేమతో పిలిస్తే భగవంతుడు రాడు ఈ వస్తువులోకి అని చెప్తే అసలు భగవంతుడు ప్రేమ ఉన్నట్టేనా? అసలు ఆయనకు భగవంతుడి గురించి తెలిసినట్టేనా? కాబట్టి ఎవరైతే విగ్రహాలను దూషిస్తారో మోస్ట్ అన్ఫార్చునేట్ అండ్ మోస్ట్ ఇగ్నోరెంట్ పీపుల్ ఇన్ ద ఎంటైర్ క్రియేషన్. మా స్వామికి మనం అంటే ప్రేమ, మనందరం అంటే ప్రేమ, కాబట్టి మనం ఎక్కడికి పిలిచినా ఆయన వస్తారు. కాబట్టి ఆ ప్రేమ
ఎవరు పిలుస్తారు అని కాదండి, ఎవ్వరు పిలిచినా సరే ప్రేమతో నమ్మకంతో కృష్ణుడు ఉన్నాడు. ద్రౌపదీదేవి పిలిచినప్పుడు రాలేదా అంటే ఏమైనా చూసుకున్నాడు ఆయన? యోగ్యతలు ఏం చూసుకోలేదే. ఎవ్వరు పిలిచినా ఆయన వస్తారు అన్నమాట. ఆయన రెడీగా ఉంటారు, ఆయన ఇలా ఉంటాడు, రెడీ టు జంప్ అన్నట్టుగా. ఎవరు పిలుస్తారు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని. కానీ మనం ఏం చేస్తామండి, మన సంరక్షణ మనం చూస్తాం. అయ్యా నేను ఎలా నన్ను కాపాడుకోవాలి అని చూసుకుంటాం కాబట్టి ఆయన హ్యాపీగా అక్కడ ఉంటారు. అయ్యా నాదేం బాధ్యత కాదు స్వామి, నీదే తండ్రి అని మనం చేతులు ఎత్తేసాం అనుకోండి, ఆయన మనల్ని కాపాడు. ఓకే ప్రభుజీ, కృష్ణ భగవానుని అవతార పరిసమాప్తి ఎలా జరిగింది ప్రభుజీ? భగవంతుడి యొక్క మీరు అడిగినట్టుగా కరెక్ట్ విషయం అడిగారు. అవతార పరిసమాప్తి ఇలా చెప్పాలి కృష్ణుడిని సంబోధించినప్పుడు, లేదా రాముడిని, ఏ భగవంతుడి యొక్క అవతారమైనా సరే. భగవంతుడికి పుట్టుక ఉండదండి. జన్మ కర్మచమే దివ్యం. భగవంతుడు ఏం చెప్పారు? ఆయనది దివ్యమైన జన్మ. దాన్ని మనం అవతారము అని అంటాం. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చెప్తారా రోజు ప్రొద్దున పూట సూర్యుడు పుడతాడు, సాయంత్రం పూట చనిపోతాడు అని అంటారా? లేదు. ఏమంటాం మనం? సూర్యుడు ఉదయించాడు, అస్తమించాడు, అంతేనా? అవును ప్రభుజీ. భగవంతుడు కూడా ఉదయిస్తాడు, భగవంతుడు కూడా అస్తమిస్తాడు. సూర్యుడు అస్తమిస్తాడు అంటే పోయినట్టేనా? ఇంకా ఆయన నీకు కనిపించట్లేదు కానీ ఇంకెక్కడ ఉన్నట్టే కదా. అవును. ఇప్పుడు మనకి ఇండియాలో సూర్యాస్తమయం అయిపోయింది అని అంటే ఇంకో దేశంలో సూర్యోదయం అవుతున్నట్టు కదా. కాబట్టి భగవంతుడు ఎప్పుడూ ఎల్లప్పుడూ కూడా ఆయనకి మరణము అనేది ఉండదు, జన్మ అనేది ఉండదు. ఆయన మన పైన కృపతో అవతారాన్ని స్వీకరిస్తారనమాట. ఓకే, మీకు ఒక విషయం చెప్తాను. కొంతమందికి మెమరీ లాస్ పేషెంట్స్ ఉంటారు. మెమరీ లాస్ పేషెంట్స్ దగ్గరికి ఏం చేస్తారంటే అండి, వాళ్ళకి ఇంతకు ముందు ఉండే మెమరీస్ని చూపిస్తారనమాట. వాళ్ళ పిల్లల్ని, లేదా వాళ్ళు చిన్నప్పుడు తీసిన ఫొటోస్ని, వాళ్ళు ఉన్న ఊర్లని, అవన్నీ ఇలా చూపిస్తూ ఉంటారనమాట. చూపిస్తూ ఉంటే కొన్నిసార్లు ఏదో ఒకటి వాళ్ళ బ్రెయిన్కి ఇలా క్లిక్ అయ్యి అప్పుడు వాళ్ళు గుర్తుపట్టడం ప్రారంభిస్తారనమాట. వాళ్ళు ఎక్స్టర్నల్ కాన్షియస్నెస్లోకి వస్తారు. భగవంతుడి యొక్క అవతారం ఎందుకోసము అని అంటే, మనందరం ఈ సంసార సాగరంలో పడి కొట్టుకుపోతున్నాము. ఏదో మనం కూడా మెమరీ లాస్ అయిపోయినట్టు ఇదే నా వాళ్ళు, ఇదే నా ప్రపంచం, ఇదే నా ఇల్లు అని తిరుగుతున్నారు. వీడి నిజమైన స్వరూపాన్ని చూపించాలి అని స్వామి అవతరించి, స్వామి యొక్క లీలల ద్వారా, రామాయణ భాగవతాదుల ద్వారా, అయ్యా ఇది నువ్వు ఈ ప్రదేశానికి చెందినవాడివి అని మనకు చూపిస్తారు. అప్పుడు ఓ నేనైతే ఈ మనుష్యుని కాదా, ఓ అయితే ఇది నేను ఈ కులానికి చెందినవాడిని కాదా, ఈ ప్రాంతానికి చెందినవాడిని, నేను కృష్ణుడి దాసున్నా, నేను ఉండాల్సింది ఆ భగవంతుడి యొక్క లోకంలో కదా అని మనం కూడా మర్చిపోయిన వాళ్ళకి కొద్దిగా బుద్ధిని ఇవ్వడానికి స్వామి అవతార స్వీకారం చేస్తారనమాట. మనందరం పడిపోయి ఈ సముద్రంలో పడిపోవటం అంటే ఏంటండి? మునిగిపోవటం. అవును. కానీ సముద్రంలో మునిగేవాడిని కాపాడాలి అని అంటే ఎక్కడో ఆకాశం నుంచి కాపాడలేం కదండి, ఆయన కూడా సముద్రంలోకి రావాలి కదా. అలా భగవంతుడు కూడా ఈ ప్రపంచంలో దిగి మనల్ని పట్టుకొని బయటికి తీసుకురావడానికి ఆయన యొక్క అవతారాన్ని స్వీకరిస్తారు. ఆ ప్రయోజనం అయిపోయినట్టు ఏంటి ప్రయోజనం భగవంతుడు అవతరించడానికి? భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అయ్యా ఎక్కడైతే ధర్మం నశిస్తుందో అక్కడక్కడ నేను అవతరిస్తా. పవిత్రానాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అయ్యా ఎక్కడైతే భక్తుల్ని కాపాడాలో, ఎక్కడైతే అధర్మాన్ని నాశనం చేయాలో, ధర్మాన్ని స్థాపన చేయాలో అక్కడ నేను అవతరిస్తాను అని. కాబట్టి అప్పుడప్పుడు భగవంతుడు వివిధ రూపాలలో అవతరిస్తారు. అవతారం అయిపోయింది అంటే ఆ ప్రయోజనం అయిపోయింది అన్నప్పుడు అవతార పరిసమాప్తి చేస్తారనమాట. కాబట్టి చాలామంది కృష్ణుడు చనిపోయాడు, కృష్ణుడు పుట్టాడు. కృష్ణుడు పుట్టలేదండి, కృష్ణుడు చనిపోలేదు. కృష్ణుడు అవతరించారు, కృష్ణుడు అవతార పరిసమాప్తి చేశారు. మనం పుట్టంగానే అని ఏడుస్తూ ఉంటారు. ఏడవకపోయినా సరే, ఎవరైనా ఏడవకపోతే ఏం చేస్తారంటే డాక్టర్ వచ్చి రెండు వేస్తాడనమాట, ఏడవాలి మనం. కానీ కృష్ణుడు పుట్టినప్పుడు తెలుసండి, నవ్వుతూ పుట్టారు. అమ్మ నాన్న ఆశ్చర్యపోయాడు. జలధరుదేహు నాజాను చతుర్బాహు సరసీలు జాక్షు విశాలాక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిబాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనాంచిత విహారు సురకుండల ప్రభాయుత కుంటల లాటు వైఢూర్య మణి గణవరి కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు సుగుణాల బాలు భక్తలోక బాలు కృపావిశాలు జూచి తిలకించి పొలకించి యొబ్బి చెలరేగ వసుదేవుడు ఉత్సహింపే అని అంటారనమాట భాగవతంలో.
అంత ఆనందపడిపోయేవారు కృష్ణుని చూశాక వసుదేవుడు పుట్టంగానే శంఖచక్ర గదా పద్మములు పట్టుకొని. వసుదేవుడు అంతా ఆనందపడ్డారనమాట కృష్ణుడు అవతరించినప్పుడు. ఎప్పుడైనా మీరు చూసారండి పిల్లవాడు పుట్టినప్పుడు నాన్న అమ్మ బాగున్నారా మీరు అని అడగటం? కానీ కృష్ణుడు పుట్టంగానే వాళ్ళ చరిత్రలు మొత్తం కూడా చెప్తారు, వసుదేవుడిది ఇంకా దేవకి దేవిది. దాంతోపాటు ఎంత ఆనందంగా అంటే చతుర్భుజ రూపంలో ఎవరైనా పిల్లలు చూసారా శంఖచక్రం పట్టుకొని రావటం? లేదు ప్రభు. కాబట్టి మనందరం ఏడుస్తూ పుట్టాం కాబట్టి మనది జన్మ. కానీ కృష్ణుడు నవ్వుతూ ఆయన యొక్క స్వరూపంతో అవతరించి తల్లిదండ్రుల్ని ఉద్ధరింపజేయడానికి స్వీకరించిన అవతారము అని అంటారు. కాబట్టి భగవంతుడికి ఎలా అయితే పుట్టుక లేదో అలానే మరణము కూడా లేదు. స్వామి ఎప్పుడూ కూడా ఈ వర్డ్ యూజ్ చేయకూడదు కృష్ణుడి దగ్గర. కృష్ణుడు చనిపోయాడట, రాముడు చనిపోయాడట, ఇవన్నీ మనం అపరాధం అవుతుంది అనమాట. కాబట్టి మనం కరెక్ట్గా మీరు చెప్పిన వర్డ్గా అవతార పరిసమాప్తి, కృష్ణుడి యొక్క అవతార పరిసమాప్తి ఎలా జరిగింది మేము ఇన్స్టాగ్రామ్లలో యూట్యూబ్లలో ప్రకారంగా చెప్పట్లేదు, శాస్త్రంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా చెప్తున్నాం. కాబట్టి దీంట్లో చాలా తేడా ఉంది. ఎందుకంటే మాకు అప్పుడప్పుడు రీల్స్ పంపిస్తూ ఉంటారు, అందులో ఏదో కృష్ణుడు ఇలా అయిపోయాడట అలా అయిపోయాడట అని చెప్తూ ఉంటారు. దాన్ని నమ్మకండి. మీరు శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారు, అలానే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడి గురించి మాట్లాడడానికి రెడీ అయిపోయారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ధర్మం గురించి మాట్లాడడానికి రెడీ అయిపోయారు. ప్రతి ఒక్కళ్ళు కూడా సాధువుల్ని ప్రశ్నించడానికి రెడీ అయిపోయారు. కానీ సాధన ఏమీ లేదు, శాస్త్ర అధ్యయనం ఏమీ లేదు, సేవ ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి మైక్ వచ్చింది కదా, కెమెరా ఉంది కదా అని మాట్లాడుతున్నారు అనమాట. కానీ అది కాదండి కరెక్ట్ విధానం. తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఒక గురువు దగ్గరికి వెళ్ళి సేవ చేస్తూ ఎంత కష్టం తెలుసా అండి మీకు. ఒక విధంగా శాస్త్రం విషయాలు నేర్చుకోవాలి అని అంటే ఆ నమ్మకం, ఆ డెడికేషన్, ఆ ఇంట్రెస్ట్, ఆ సేవ, పరిప్రశ్న ఇవన్నీ కావాలి మనకి. ఇప్పుడు ఒక విషయం మనకి టీవీ మాధ్యమంగానో మన ఇంటర్నెట్ మాధ్యమంగానో అన్ని సులభము అయ్యాయి. ఆ సులభం అవ్వటంలో రెండు ఉన్నాయి. ఎవరైనా మాట్లాడింది మనం నమ్మేస్తాం. అలా కాదు. మనం ఎప్పుడు మేము ఒకటే విషయం చెప్తాం, ఎవరైతే సాధువులు చక్కటి పరంపరాగతంగా జ్ఞానాన్ని నేర్చుకున్నారో, ఎవరైతే శాస్త్ర అధ్యయనం చేశారో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం వినాలి. ఎవరైతే గురువుల్ని ఆశ్రయించి గురువుల దగ్గర నుంచి విన్న వాళ్ళు ఉన్నారు, ఎవరైతే జీవితంలో సొంతంగా దాన్ని సాధన రూపంగా వాళ్ళు చేస్తున్నారో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి వినాలి. కాబట్టి మనకి భాగవతం చెప్తుంది, భగవంతుడు ఒకానొక సమయంలో అయ్యా ఈ ప్రపంచంలో ఉండే అధర్మ మొత్తం కౌరవుల వైపు ఒక్కసారి అందరినీ గ్యాదర్ చేసేసి కంప్లీట్ చేసేసాడు అనమాట. ఇక అయిపోయింది అని అనుకున్నప్పుడు ఆయన చక్కగా ఒక దగ్గర ప్రభాస క్షేత్రము అనే ప్రదేశంలో ఆయన ఇలా ఉన్నారనమాట. ఉన్నప్పుడు ఒక వేటగాడు వచ్చి ఒక జింకని వేటాడుతున్న ఆయన కృష్ణుడి యొక్క పాదాన్ని, శ్రీపాదాలను చూస్తూ జింకలా అనుకొని బాణాన్ని వేశారు. వేసినప్పుడు అది కృష్ణుడి యొక్క పాదానికి తాకింది. మీకు ఒక విషయం చెప్తాను, లాజికల్గా ఆలోచిద్దాం. మీ అందరికీ లాజిక్ థింకింగ్ చాలా ఎక్కువ కదండి. పాదాలలో బుల్లెట్ దిగింది అని అనుకుందాం, బాణం కూడా పక్కన పెట్టేసేయండి, చనిపోయాడు అని మీరు ఎప్పుడైనా విన్నారా? లేదు. మన సీరియళ్ళల్లో సినిమాలలో అయితే ఇక్కడ బుల్లెట్ తగినా సరే లేచి నించొని మళ్ళీ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి పాదాలలో బాణం తలిగితే ఎలా కృష్ణుడిని అవతార సమాప్తి చేశారు, శరీరాన్ని చాలించేశారు అని ఎలా చెప్తాను చెప్పండి. కాబట్టి అదొక లీల. ఎందుకండి కృష్ణుడు ఇలా లీల చేశారు? ఎందుకంటే ఆయన చనిపోయాడు అని చెప్పడానికి కొంతమందికి వీలు చూపించాలి కదా. కృష్ణుడు అండి ఈజ్ నాట్. ఇప్పుడు కొంతమంది అంటారు, మా దేవుణ్ణి నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్ళాల్సిందే. కృష్ణుడు అలాంటి వాడు కాదనమాట. కాబట్టి అయ్యా నువ్వు నన్ను నమ్ముకో, నేను నీకు కావాల్సినంత శ్రద్ధ, విశ్వాసం, భక్తిని ఇస్తాను. నువ్వు నన్ను నమ్మకు, నీకు కావాల్సినన్ని రీజన్స్ ఇస్తాను నన్ను నమ్మకపోవడానికి. కాబట్టి అటువంటి వాళ్ళకు ఒక రీజన్ ఇవ్వడానికి అనమాట. భక్తులకి భగవంతుడు అంటే ఎంత అపరిమితమైన ప్రేమ ఉంటుంది అని అంటే స్వామి యొక్క అవతార పరిసమాప్తి గురించి. ఎందుకంటే స్వామి యొక్క ఈ ప్రపంచంలో ఇలా ఉన్న, స్వామి అక్కడ ఉన్న భక్తులకు ఒకటే. అప్పుడు జరా అనేవాడికి ఏం చెప్పారు, అయ్యా తప్పైపోయింది స్వామి, నీ శ్రీపాదానికి నేను బాణం వేసా అంటే ఏం కంగారు పడకు, నువ్వు వైకుంఠానికి వెళ్ళిపో అంటే ఆయన ప్రదక్షిణ చేసి ఆయన వైకుంఠానికి వెళ్ళిపోతాడు బాణం వేసినోడు. కానీ బాణం తలిగిన వాడేమో చనిపోయాడు, శరీరాన్ని విడిచిపెట్టేశారు.
ఒకళ్ళు చెప్తున్నారు కృష్ణుడు నరకంలో ఉన్నాడట. ఏంటండి, బాణం వేసిన వాడిని వైకుంఠానికి పంపించి ఈయనెందుకు నరకానికి వెళ్తారు చెప్పండి. అవును. కాబట్టి భాగవతం ఏం చెప్తుంది అని అంటే, ఆయన కృష్ణుడు అలానే నవ్వుతూ, అందరూ దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ వాహనాలలో ఆకాశాన్ని మొత్తంలో కూర్చొని, అయ్యా మా కోసం నువ్వు అవతరించావు, ఇంతమంది దుష్టుల్ని సంహరించావు అని పుష్పవృష్టి కురిపిస్తుండగా స్వశరీరంతో, అలాని శరీరం వదిలేసి కృష్ణుడు ఆత్మ వెళ్ళిపోయింది. కృష్ణుడికి ఆత్మ మనలాగా శరీరం వేరు వేరు కాదు, ఆయన సచ్చిదానంద స్వరూపం. మొత్తం ఆయనకి ఆత్మ వేరు, శరీరం వేరు, హార్ట్ వేరు అలా ఉండదండి. స్వామి ఒకటే ఒక అద్భుతమైన స్వరూపం అనమాట. ఆ స్వశరీరంతో ఆయన యొక్క నిత్యధామానికి వెళ్ళిపోయారు. శ్రీ వైకుంఠం గోలోకానికి ఆయన చేరుకున్నారనమాట. కాబట్టి ఆయన అవతరిస్తారు, అవతార పరిసమాప్తి చేస్తారు. అపియర్స్ అండ్ డిసపియర్స్. అది భగవతత్వం. ప్రభుజీ, కృష్ణ భక్తుల్ని ఏమంటారు గురూజీ? ఏమని పిలుస్తారు? భగవంతుణ్ణి ఆశ్రయించిన వాళ్ళని, కృష్ణుని విష్ణువుని ఆశ్రయించిన వాళ్ళని వైష్ణవులు అని పిలుస్తారనమాట. కాబట్టి మనకి చాలా మందికి తెలియదు పాపం. చాలా మంది అడుగుతుంటారు, వైష్ణవులు అంటే ఏంటి ప్రభుజీ, ఏదైనా కులమా అని అడుగుతుంటారు. వైష్ణవులు అంటే కులం కాదండి, భగవంతుని విష్ణువుని ఆశ్రయించిన వాళ్ళు వైష్ణవులు. కాబట్టి కృష్ణ భక్తులను ఎక్స్క్లూజివ్గా భగవంతున్నే శరణాగతి చేసిన వాళ్ళని వైష్ణవులు, శరణాగతులు అని అంటారనమాట.